కనీసం కొంచెం ఒక మానవత్వం అనేది జనాల్లో లేకుండా పోయింది అంటానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు మనం. మానవత్వం ఉందా? చచ్చిపోయిందా? 12 గంటలుగా రోడ్డుపైనే వృద్ధురాలి డెడ్ బాడీ, తలడిల్లిన కూతురు, స్పందించిన మున్సిపల్ సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నియోజకవర్గ కేంద్రంలోనే ఘటన అంట. ఎక్కడో కాదు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కేంద్రం ఆయన ఉన్నదా అంటే జరిగిందంట. ఇది 12 గంటలు రోడ్డుపై వదిలేశారంటండి. అటు ఇటు వచ్చే వాళ్ళు చూస్తున్నారే తప్ప ఏం జరిగిందని కనీసం అడగలేదు. అలా ఏకంగా 12 గంటల పాటు అభాగ్యులైన వృద్ధురాలి శవం రోడ్డుపైనే పడి ఉంది. వారి బతుకుల విలువ కట్టలేదు ఇరుగు పొరుగు వారు, కనీసం కన్నెత్తి చూడలేదు మున్సిపల్ సిబ్బంది. నడి రోడ్డుపై వృద్ధ మహిళ మృతదేహం వద్ద ఆమె కూతురు నిర్విరామంగా ఏడుస్తూనే ఉన్నా అటు ఇటు వచ్చేవాళ్ళు చూస్తున్నారే తప్ప ఏం జరిగిందని కనీసం అడగలేదు. అలా ఏకంగా 12 గంటల పాటు అభాగ్యులైన వృద్ధురాలి శవం రోడ్డుపైనే ఉండిపోయింది. చివరకు ఈ హృదయ విదారక ఘటన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రంలోనే జరిగిందంట. విద్యావతి, ఆమె వయసు 68 సంవత్సరాలు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆనుకొని ఉన్న ఒక గుడిసెలో నివాసం ఉంటుంది. ఆమెకు అశ్విని అనే ఒక కుమార్తె కూడా ఉంది. కాగితాలు, పాత సామాన్లు సేకరించి వాటిని అమ్ముకొని కూతురు అశ్వినితో కలిసి జీవనం సాగించేది. కొంతకాలం క్రితం కుమార్తెకు వివాహం జరిపించగా కుమార్తె భర్త ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో చౌటకూరు మండలం శివంపేట ప్రాంతంలో ఒక కంపెనీలో పనిచేయసాగింది. బుధవారం శివరాత్రి పండుగ నేపథ్యంలో తల్లి వద్దకు వచ్చిన అశ్విని గుడిసెలో తల్లిని ఎంత పిలిచినా ఉలుకు పలుకు లేకపోవడంతో బోరును వెల్పిస్తూ కూర్చుంది. తల్లి మృతదేహాన్ని ఖననం చేసేందుకు అయిన వారు ఎవరూ లేకపోవడంతో పక్కనే ఉన్న మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళి తల్లి అంత్యక్రియలు చేయాలని కోరింది. పోలీసులు చెప్తేనే చేస్తానని వారు చెప్పడంతో ఏం చేయాలో పాలుపోక రోడ్డుపైనే వెలిపిస్తూ కూర్చుంది. రోడ్డుపై వెళ్తున్న పోలీసులు కూడా చెప్పినా మధ్యాహ్నం 2 గంటల వరకు ఎవరూ పట్టించుకోలేదు. దీంతో చివరకు పటాన్ చెరువు ప్రాంతం తాను తెలిసిన వారికి కూతురు అశ్విని ఫోన్ కాల్ చేసింది. వారు వచ్చి మున్సిపల్ అధికారులను వేడుకున్నా స్పందించలేదు. చివరికి 2000 ఇచ్చి అంబులెన్స్ మాట్లాడుకొని శ్మశానానికి తీసుకెళ్లారు. అక్కడ 1500 చెల్లించి జేసీబీతో గోతి తీయించి అంత్యక్రియలు పూర్తి చేశారు. దిక్కుతోచని స్థితిలో తల్లి మృతదేహం వద్ద కూతురు అశ్విని ఏడవటం ప్రతి ఒక్కరి హృదయాలను కలచివేసింది. కానీ సహాయం చేసేందుకు మాత్రం ఎవరూ ముందుకు రాకపోవటం విశేషం. సాటి మనిషిని చూసి అయ్యో పాపం అంటాం, వాటిని వీడియోలు తీయటం అలవాటైపోయిన మనిషిలో మానవత్వం ఎన్నడో అడుగంటిందన్న విషయం బహుశా ఆమెకు తెలియదేమో. నిజంగా మానవత్వం అనేది లేదండి ఈ విషయంలో. ఎంతోమంది చూసుంటారు, వీడియోలు ఫోటోలు తీసుకొని వెళ్ళుంటారు తప్పించి ఒక్కళ్ళు ₹1 సహాయం చేయలేకపోయారా? మానవత్వం మిగిలిందా ఇంకా ఎక్కడన్నా? ఒక 1% అయినా?